హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీటీనేస్. టుడే వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది ఎలాంటి రివ్యూ అయితే లేదు, బట్ కాకపోతే ఏంటి అంటే మీకు వచ్చే డౌట్స్ని నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. అంటే మీకు ఈ ప్రొడక్ట్స్ మీద వచ్చే డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ కామెంట్ అయితే ఏదో చూద్దాం రండి. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి, తప్పకుండా అయితే నేను మీకు మీ డౌట్ని క్లియర్ చేయడానికి 100% ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ అరోమా కేర్ గురించి అయితే అడుగుతున్నారు. అక్క, నేను 9 months నుంచి యూస్ చేస్తున్నాను, బట్ నా స్కిన్ మరీ అంత వైట్గా అయితే లేదు. ఇది స్టాప్ చేసి మైఫేర్ యూస్ చేయవచ్చా అన్నది అడుగుతున్నారు. అంటే మైఫేర్ అనేది ఫెయిర్నెస్ కోసం అలా వాడుతూ ఉంటారు. ఇది కంప్లీట్లీ మనకి మెడికల్ షాప్స్లో అవైలబిలిటీ ఉంటుందండి, మెడికల్ స్టోర్స్లో. ఇది ఫెయిర్నెస్ కోసం యూస్ చేయకూడదు, 100% హార్మ్ఫుల్ అండ్ కెమికల్ అయితే ఉంటుంది. మరి 9 months నుంచి యూస్ చేస్తున్నాను అని అన్నారు అంటే మ్యాక్సిమం ఒక 3 monthsలోనే మీరు ఫుల్ ఫెయిర్ రావాలి. అంటే బ్లాక్గా ఉన్న వాళ్ళు వైట్గా అయితే వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఒరిజినల్ అయితే కాదు. సో ఒరిజినల్ తీసుకోండి. ఒరిజినల్ తీసుకుంటే మీరు ఒక 3 months కాంబినేషన్ సోపు, సన్ స్క్రీన్స్ ఇట్లాంటి కాంబినేషన్ తీసుకొని ట్రై చేయండి. 100% కలర్ అయితే వస్తారు. ఆన్లైన్లో పర్చేస్ చేసి కలర్ రాలేదు అంటే అది మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ మన వీడియోస్ కింద నేను వాడాను, రిజల్ట్ లేదు అని చెప్పంటే అది మీరు ఎక్కడ కొన్నారో, అది ఫేక్ ఉందో ఒరిజినల్ ఉందో మనకు తెలియదు కదా. అండ్ స్కిన్స్కి పడుతుందో లేదో అవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్గా అప్పుడు మాత్రమే వాడాలి. ఆన్లైన్ ప్రోడక్ట్ వాడి ఇక్కడ కామెంట్ అయితే ఇలా చేస్తే ఏం చేయలేము. 9 months నుంచి వాడుతున్నా కలర్ రాలేదు అంటే మీరు వాడింది 100% ఫేక్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ని చేంజ్ చేయండి, వేరే వాళ్ళ దగ్గర కొనటమో లేదా మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇంకా నెక్స్ట్ అయితే చూసేద్దాము. సో బాయ్స్, ఇంకా సెకండ్ కామెంట్ చూద్దాం. ఇది కూడా అరోమా కేర్కే వచ్చిందండి. ఈ ప్రోడక్ట్ అక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని అడుగుతున్నారు. 100% వస్తాయండి సైడ్ ఎఫెక్ట్స్. ఎంత ఒరిజినల్ వాడినా కూడా ప్రికాషన్స్ తీసుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎనీ ఫెయిర్నెస్ క్రీమ్ దేనికైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. బట్ కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా యూస్ చేస్తూ హ్యాపీ అండ్ హెల్దీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కిన్ ఏంటి అంటే మన దగ్గర మోస్ట్లీ 7 years నుంచి వాడుతున్నారండి. ఒలిఫేర్, అరోమా అండ్ శ్రీకోమల్ బ్రాండ్స్. శ్రీకోమల్ కాదు, ఓన్లీ కోమల్ ఉంటుంది, అది కూడా ఆఫ్లైన్లో సేలింగ్ ఉంది నాకు. అండ్ క్లాసిక్ క్రీమ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు అలాంటివి. సో ఇట్లాంటివన్నీ కూడా నేను 7 years నుంచి సేలింగ్ చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా నాకు వచ్చిన నాలెడ్జ్ అంతా ఏంటి అంటే ఫీడ్బ్యాక్స్, ఎవరికి ప్రోడక్ట్ ఇస్తామో వాళ్ళు చెప్పింది 100% ఫీడ్బ్యాక్ నుంచి గ్యాదర్ చేసుకొని ఏ స్కిన్ టైప్కి ఏంటి అన్నది నాకు మంచి అర్థమైందనమాట. క్లయింట్స్కి ఎలాంటిది ఇవ్వాలి, ఎలాంటిది ఇస్తే సెట్ అయిపోతారు. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఇంకొకటి ఏదైనా ఇవ్వచ్చా, ఇవన్నీ కూడా నాకు ఫీడ్బ్యాక్స్ అంటే నాకు కస్టమర్సే నేర్పించారు. సో నేను ఆల్రెడీ సెలూన్లో 7 years నుంచి వీటిని సేల్ చేస్తున్నాను. హెల్తీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, ఇలా చేయకండి, అలా చేయకండి, ఇది వాడండి, అది వాడండి అంటే కేర్ చేయరు. మాకు ఇది వద్దులేండి, మేము ఈ వేలో వెళ్ళాము, ఆ వేలో వెళ్తాము అని చెప్పి ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అయితే ఉంటారు మన దగ్గర. సో ఎనీవే, సో ఇదంతా కామన్. కాబట్టి మీరు ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ 7 years బ్యూటిషియన్ ఎక్స్పీరియన్స్. నేను క్రీమ్స్ సేలింగ్ చేస్తుంది కూడా 7 years నుంచి అండి. మీరు కంగారు పడకండి. ఫస్ట్ థింగ్, అసలు ఫస్ట్ క్రీమ్ స్టార్ట్ చేయకముందే టెన్షన్ వరీ అవ్వద్దు. మీరు ఏంటి అంటే మీరు యూజ్ చేసేది హార్మ్ఫుల్ అయితే కాదు, స్టిరాయిడ్స్ అయితే కాదు, అసలు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇందాక మైఫేర్ అడిగారు, ఇట్లా క్లాసిక్ అడుగుతారు, ప్యూర్ స్కిన్ అడుగుతారు. ఇలాంటివన్నీ వర్స్ట్, అసలు బాగోవు. మీ స్కిన్ ఫేర్ అయితే అవ్వదు, ఇంకా ఫేర్ అయినా కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు అలాంటివి కాదు, ప్రొఫెషనల్ బ్రాండ్స్ వాడుతున్నారు, అది కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సో మీకు అంత ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా యూజ్ చేయండి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలన్నది కూడా నేను వీడియో పెట్టానండి యాపిల్ బ్యూటీలో, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సింపుల్ ఏంటి అంటే ఒక 15 daysకి వన్స్ డిటాన్ చేసుకుంటూ ఉండండి, స్కిన్ నీట్గా ఉంచుకోండి, ఆర్గానిక్ వాడండి, ఆర్గానిక్ సోప్స్ వాడండి, సన్ స్క్రీన్ వాడండి, మంత్లీ వన్స్ ఫేషియల్ చేసుకుంటూ ఉండండి. ఒకటే క్రీమ్ని కంటిన్యూగా వాడుకోకుండా మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి, క్రీమ్ చేంజ్ చేయండి. ఇట్లాంటివన్నీ ప్రికాషన్స్ అంటారు. ఇవి తీసుకోండి. మెయింటెనెన్స్ వేరు, ప్రికాషన్స్ వేరు. నేను తప్పకుండా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అండ్ ఇదే కామెంట్కి చాలా లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కామెంట్ పెంచ్ చేసుకుందాము. సో గాయ్స్, మీరైతే ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, నేను హెయిర్ ప్యాక్ అనేది ఒకటి వేసుకున్నానండి.
ఆర్గానిక్ హెయిర్ ప్యాక్. రెగ్యులర్గా మీరు రోజు చూసే హెయిర్కి ఈ హెయిర్కి చాలా షైనీ అయితే కనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా కనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. డెఫినెట్లీ హెయిర్ ఏంటి అంటే ఇలా మెరుస్తూ షైనీ సిల్కీగా రావడానికి హెయిర్ ప్యాక్ నేను వేసుకున్నాను అన్నాను కదా, అది రేపు మీకు అప్డేట్ అయిపోతుందండి మోస్ట్లీ. తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను, అది కూడా వీడియో చూడండి, ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ కూడా చూసేద్దామండి, నెక్స్ట్ కామెంట్ ఎవరు అన్నది. సో నేను 5 years బ్యాక్ నుంచి ఆన్లైన్లో చాలా ప్రోడక్ట్స్ కొన్నాను, అది నాకు వర్క్ అవ్వలేదు. ఆన్లైన్ ఫేక్ ప్రోడక్ట్స్. మీ దగ్గర అరోమా కొన్నాను, మా సిస్టర్ ఒలిఫేర్, ఇద్దరం బాగా వైట్నింగ్ అయ్యాము, సాటిస్ఫైడ్, థ్యాంక్ యూ. ఓకే సో ఓకే సో నాకు ఈ క్లయింట్ కూడా ఐడియా ఉన్నారండి. మోస్ట్లీ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 5 years బ్యాక్ నుంచి, ఓకే, అండ్ 5 years బ్యాక్ నుంచి కూడా ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్లో పర్చేస్ చేశారు, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు, మనీ వేస్ట్ అయింది. అండ్ సో గాయ్స్, ఇది మనందరికీ తెలిసిందే కదా, ఆన్లైన్లో ఫేక్ ప్రోడక్ట్ ఉంటుంది, మన దగ్గర వచ్చేసి ఒరిజినల్ ఉంటుంది. నేను అలానే, సో మీరు కూడా అంతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని వేస్ట్గా అయితే మనీ వేస్ట్ చేసుకోవద్దు. 5 years నుంచి యూస్ చేస్తున్నారు అంటే లాట్ ఆఫ్ మనీ అనేది వేస్ట్ అయిపోయింది. సో ఏంటి అంటే మీరు యూస్ చేసేది కొంచెం ఒరిజినల్ వాడండి. ఎన్ని మంత్స్ నుంచి వాడుతున్నది అన్నది ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకి. సో 5 years నుంచి మాత్రం ఆన్లైన్ అని ఉంది, మన దగ్గర ఎన్ని మంత్స్ నుంచి అన్నది మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మాత్రం ఒక 5 months అనుకుంటున్నాను నేను. 5 months నుంచి హ్యాపీగా యూస్ చేస్తున్నారు, హెల్తీగా ఉన్నారు, స్కిన్ కూడా చాలా బాగుంది. ఒలిఫేర్ కానీ అరోమా కానీ 100% ఒరిజినల్ దొరుకుతాయి మన దగ్గర, అస్సలు ఫేక్ అనేది ఉండదు. హ్యాపీగా యూస్ చేసుకుని, ఫేక్ ఉందనుకోండి ఫస్ట్ 1 month, 2nd month చూస్తారు, 3rd month అయితే పర్చేస్ చేయరు కదా. 100% ఒరిజినల్ ఉంది. కాకపోతే మీరు అంతే, మనము నార్మల్గా మనకి సెట్ అయ్యే డ్రెస్, ఇప్పుడు ఒక డ్రెస్ ఉందనుకోండి, మీకు సెట్ అయ్యే డ్రెస్ వేసుకుంటేనే కదా మీరు బ్యూటిఫుల్గా కనిపిస్తారు. మీకు సెట్ కాని మీరు వేసుకుంటే అసలు అందంగానే కనిపించరు. ఇది కూడా అంతే అండి, స్కిన్ కేర్కి సెట్ అయ్యే ప్రోడక్ట్ తీసుకుంటేనే మీరు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. వేరే వాళ్ళకి సెట్ అయ్యేది తీసుకొచ్చి మీరు వాడుకుంటే మీకు సెట్ అవ్వదు. సో అట్లా కూడా ఉంటుంది, కాబట్టి చూసుకొని ఒరిజినల్ వాడటానికి ట్రై చేయండి. అండ్ బాయ్స్, నెక్స్ట్ కూడా చూద్దామండి కామెంట్ అనేది. మేడం, ఒలిఫేర్ నైట్ క్రీమ్కి డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ కేర్ చెప్తారా కొంచెం ప్లీజ్, ఫేస్ వాష్ ఇంకా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కూడా చెప్పండి. ఓకే అండి, డెఫినెట్లీ ఈ ఒలిఫేర్ నైట్ క్రీమ్కి డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ కేర్ అంటే ఒలిఫేర్ సెట్ అయిపోద్దండి మోస్ట్లీ. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి అంటే మీరు మంచి మాయిశ్చరైజింగ్ తీసుకోవచ్చు నైట్ టైంలో. లేదు అనుకుంటే మీకు గ్లాసీ స్కిన్ కోసం ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా మాయిశ్చరైజర్కి వెళ్ళే కంటే ఫేస్ ప్యాక్స్తో మీరు వేసుకున్నా కూడా మీ స్కిన్ మాయిశ్చరైజింగ్ చాలా బాగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్, డ్రై అంటే మీరు జోవిస్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్ అయితే అడిగారు కదా, ఫేస్ వాష్ వచ్చేసి మీరు ఒలిఫేర్ వాడతారు కాబట్టి ఒలిఫేర్లో తీసుకోండి. లేదు అనుకుంటే అరోమా కూడా యూజ్ చేయొచ్చు, చాలామంది వాడుతున్నారు, ఏం కంప్లైంట్ లేదు, హ్యాపీగా వాడండి. అండ్ లేదు అనుకుంటే మన దగ్గర సాఫ్రాన్ సోప్ ఉంది కదా, ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది ఏంటి అంటే మనకి ఒలిఫేర్కి ఫేస్ వాష్ కావాలి అన్నారు కదా, ఒలిఫేరే వాడచ్చండి ఫేస్ వాష్. లేదు అనుకున్నట్లయితే సాఫ్రాన్ సోప్ వాడండి. సాఫ్రాన్ సోప్ వాడితే ఏంటి అంటే డబల్ బ్రైట్నింగ్ అనేది మీకు జరుగుతుంది. సో మరి ఫేస్ వాషే ఎక్స్పెషల్లీ కావాలి అంటే ఒలిఫేర్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే అరోమా కూడా మీరు తీసుకొని వాడచ్చు. అరోమాకి ట్రిపుల్ వైట్నింగ్ ఫేస్ వాష్ బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి బ్రైట్నింగ్ వస్తారు, బాగా బూస్ట్ చేస్తుంది అనమాట మనకి వైట్నింగ్. ఆల్రెడీ అరోమా వాడే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, మోస్ట్లీ వాడుతున్నారు, అందుకే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటున్నాయి, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఫేస్ వాష్లు, ఆర్గానిక్ సోప్స్, సన్ స్క్రీన్స్, డీటాన్స్, ఫేషియల్స్ ఇవన్నీ తీసుకుంటేనే ఫెయిర్నెస్ క్రీమ్, అప్పుడే మీరు హెల్దీగా ఉంటారు. ఓన్లీ ఫెయిర్నెస్ క్రీమ్ అయితే మీరు అన్హెల్దీగానే ఉంటారు. సో ఓకే, అండ్ నెక్స్ట్ కూడా చూసేద్దాము. నెక్స్ట్ వచ్చి మీరు డోంట్ యూజ్ దిస్ క్రీమ్, ఫేస్ మీద ఫుల్ ఫేస్ మీద హెయిర్ వస్తున్నాయి. ఓకే, సో చూసారు కదా, ఇక్కడ అరోమాకే మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది. వీళ్ళు ఎప్పటి నుంచి వాడుతున్నారో, ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో కూడా మనకు తెలీదు. బట్ ఏంటి అంటే ఎక్కడైనా సరే, అదే నేను చెప్తున్నాను కదా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ ఇష్టం, ఎక్కడంటే అక్కడ పర్చేస్ చేస్తారు. అది మీకు సెట్ అవ్వలేదు అంటే వచ్చి మన వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్లో, కొట్టగానే ఆ వీడియోకి కామెంట్ పెట్టేస్తారు, కానీ అది ఎక్కడ వాడుతున్నారు అనేది మెన్షన్ చేయరు కదా.
సో అండ్ డోంట్ యూజ్ దిస్ క్రీమ్ అని చెప్పేసి అంటున్నారు. అరోమా మీద డిపెండ్ అయ్యి లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి. సో మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పెట్టండి. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా అయితే మీకు ఒక్కరికి సెట్ అవ్వలేదు, బట్ ఇంతమంది మరి వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మీ ప్రాబ్లం మాత్రమే. స్కిన్ మీద టూ మచ్గా హెయిర్ వస్తుంది అనేసి అంటే అదేంటి అంటే స్టార్టింగ్ బిగినర్స్కి రాదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పెట్టాను, అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అని హౌ టు యూజ్ అని రెండు కలిపి కూడా ఒక వీడియో చేశాను యాపిల్ బ్యూటీలో. ఎప్పుడో 7 months బ్యాకే అప్డేట్ ఇచ్చాను. అది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని నేను కూడా చెప్పి మాత్రమే, ఎందుకంటే మీకు కూడా ఒక అవేర్నెస్ అనేది రావాలి కాబట్టి ప్రోడక్ట్ గురించి నేను 100% చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ హెయిర్ గురించి చూసుకున్నట్లయితే ఏంటి అంటే ఫస్ట్ మనం అసలు ఏం అప్లై చేయకుండా అలా వదిలేస్తే స్కిన్ అలానే ఉంటుంది కదా. ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడినప్పుడు క్రీమ్ లోపలికి వెళ్ళి ఓపెన్ పోర్సెస్ అనేవి కొంచెం మనకు ఓపెన్ అవుతాయి. సో ఏంటి దానివల్ల ఓపెన్ పోర్సెస్ రావడం కాదు, జస్ట్ ఓపెన్ అయ్యి మనకి క్రీమ్ అనేది అబ్జర్వ్ చేసుకుని వైట్నింగ్ని రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు మాత్రమే మనకి కొంచెం గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది బిగినర్స్కి కాదండి, ఒక 7 years 5 years అలా యూస్ చేసే వాళ్ళకి. అండ్ కొంతమందికి స్కిన్ మీద డిపెండ్ అయ్యి 1 yearకి 2 yearsకి కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే మీ స్కిన్ అనేది ఆల్రెడీ బ్లాక్గా ఉంది, మీరు అప్లై చేసినప్పుడు ఫేర్గా వచ్చారు. అప్పుడు ఏంటి, ఇప్పుడు స్కిన్ మీద హెయిర్ ఉన్నది అన్నది డార్క్ స్కిన్ మీద మనం ఐడెంటిఫై చేయలేం. ఫేర్ స్కిన్ మీద హెయిర్ కొంచెం ఉన్నా కూడా మనకి లేడీస్ అందరు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, ఐడెంటిఫై అనేది చేసేస్తాం మనం. ఫేర్ స్కిన్ మీద ఫాస్ట్గా నా ఫేస్ మీద హెయిర్ ఉంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ అది వచ్చేయడమే కాదు, ఆల్రెడీ హెయిర్ ఉంటుంది మనకి. మనం ఫేర్ అయినప్పుడు అది మనకి హెయిర్ క్లియర్డ్గా కనిపిస్తుంది అంతే, మనం డార్క్గా ఉన్నప్పుడు కనిపించదు. దానికి ఏంటి అంటే నాకు ఇంతకుముందు హెయిర్ లేదు ఇప్పుడు హెయిర్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటాము. నార్మల్గా ఫేషియల్ హెయిర్ లేనోళ్ళు లేరండి, ఇప్పట్లో అయితే అందరికీ ఉంది, మోస్ట్లీ నాకు కూడా ఉంది. నేను కూడా డెఫినెట్లీ 2 monthsకి వన్స్ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. 100% మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఇదే ప్రాసెస్లో వెళ్తున్నారు. మోస్ట్లీ చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇది, బట్ ఇది మేజర్ సైడ్ ఎఫెక్ట్ అయితే కాదు. సో మీరు ఇలాంటి కామెంట్స్ ఏం పట్టించుకోకుండా హ్యాపీగా యూజ్ చేయండి. ప్రాపర్గా తెలుసుకోకుండా మీరైతే హర్ట్ అవ్వద్దు. ఓకే, సో బాయ్స్ అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. సిస్టర్, నేను అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ నైట్ క్రీమ్ యూజ్ చేస్తున్న, డే టైంలో అరోమాలో ఏది యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అరోమా ట్రిపుల్ వైట్నింగ్ డే క్రీమ్ ఆల్రెడీ నేను ఎస్టర్డే పోస్ట్ చేశాను, అది యూజ్ చేయండి, కాంబినేషన్ బాగానే ఉంటుంది. లేదు అంటే ప్రాపర్గా వైట్నింగ్ చేసుకోవడానికి అనేసి అంటే ఆర్గానిక్ డే క్రీమ్స్ ఉన్నాయి 599, అదైనా యూజ్ చేయొచ్చు. సో కాంబినేషన్ కావాలంటే అరోమా డే క్రీమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ బాయ్స్ నెక్స్ట్ కామెంట్ అయితే చూసేద్దాము. మ్యామ్, ఈ క్రీమ్ వాడితే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కూడా వాడాలా మ్యామ్, ప్లీజ్ రిప్లై. సో ఇది వచ్చేసి ఫాక్స్టైల్కి మనకు వచ్చిందండి. ఫాక్స్టైల్ ఆల్రెడీ మనకి ఆయిలీగా గ్లాసీగా ఉంటుంది, సో అవసరం లేదండి మాయిశ్చరైజర్. సన్ స్క్రీన్ వాడండి డే టైంలో డెఫినెట్లీ. మీరు ఈ ఫాక్స్టైల్ వైటమిన్ సి సిరమ్ కూడా ఫెయిర్నెస్కి వాడుతున్నారు, నేను కూడా వాడతాను, నాకు కూడా ఫేవరెట్ అది. సో మీరు ఏంటి అంటే డేలో సన్ స్క్రీన్ డెఫినెట్లీ యూజ్ చేయండి. మీ స్కిన్ కేర్ని బట్టి సన్ స్క్రీన్ చూస్ చేసుకోండి. వీడియోస్ ఉన్నాయి కదా, ఏ స్కిన్ టైప్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఏదైనా మీ స్కిన్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ వాడుకోండి, మాయిశ్చరైజర్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇది పిక్ చేసి మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పటికీ మీకు కొంచెం తెలుస్తుంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. నెక్స్ట్ ఇంకా కొన్ని కామెంట్స్తో అయితే మేము ముందుకు వస్తాను, కొంచెం యూజ్ అయ్యే కామెంట్స్ అయితే డెఫినెట్లీ వస్తాను. మీ డౌట్స్ కానీ లేదు అంటే ఇంకా ఎలా యూజ్ చేయాలి ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఇలానే మీ కామెంట్స్ కూడా డెఫినెట్లీ రిప్లై అనేది వస్తుంది. సో బాయ్స్, ఇంకా ఏదైనా సరే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయడం కానీ లేదు అనుకుంటే ప్రికాషన్స్ తీసుకోకపోవడం కానీ ఇలాంటివి ఏం చేయకండి. పర్ఫెక్ట్గా వాడండి. సన్ స్క్రీన్స్, ఫేషియల్స్, డీటాన్స్, ఆర్గానిక్ సోప్స్, బాత్ పౌడర్స్ ఇలాంటివి యూజ్ చేయండి. హెయిర్ కేర్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ట్రీట్మెంట్స్ అంటే ఏదో వేలు ఖర్చు పెట్టేది కాదండి, జస్ట్ హెన్నాస్, హెయిర్ ప్యాక్స్, షాంపూస్, ఇవే చాలా సింపుల్ బడ్జెట్ ఫ్రీలో అయిపోతుంది అనమాట. సో హెయిర్ ప్యాక్స్ కావాలన్నా, షాంపూస్ కావాలన్నా, ఏది కావాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను చూడండి. సో చాలా సింపుల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ఏ ప్రోడక్ట్ కొనాలి అన్నా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. 100% మీకు ప్రోడక్ట్ వస్తుంది. డిస్పాచ్ ఆఫ్టర్ మీకు ట్రాకింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇంకా పాత వాళ్ళ కోసం కాదు, కొత్త వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ పర్చేస్ చేసుకోండి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి. అండ్ గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.